So if you are using the credit cards, if you observe that, okay. So once we pay the transaction, suppose today you made the 10 transactions. So అవి immediate గా మీ అకౌంట్ మీద రిఫ్లెక్ట్ అవుతాయా? Yes, లైక్ sir. ఇమీడియట్ గా రిఫ్లెక్ట్ అవుతాయా? నో సార్, అవ్వదు సార్. అవ్వదు కదా. నైట్ సమ్ టైం తర్వాత దట్ విల్ బి రిఫ్లెక్ట్ ఆన్ యువర్ అకౌంట్. డిడ్ యూ అబ్జర్వ్ దట్ భరత్? ఎస్ సార్, డే కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే అవుతుంది సార్ క్రెడిట్. అవుతుంది. అండ్ వన్స్ నీ బిల్ జనరేట్ అయితే నీ బిల్లింగ్ సైకిల్ ఉంటుంది. నీ బిల్లింగ్ సైకిల్ అయిన తర్వాత బిల్ జనరేట్ అవుతుంది. ఓకే. అండ్ దే విల్ గివ్ యూ 15 days ఆఫ్ టైమ్ టు పే దట్ అమౌంట్. ఐ కరెక్ట్? ఎస్ సార్. ఎస్. సో ఇదంతా కూడా ఎలా జరుగుతుందంటే బికాస్ ఆఫ్ ద బ్యాచ్ ప్రాసెస్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో దేర్ ఆర్ సమ్ జాబ్స్ ఆర్ ప్రీ స్కెడ్యూల్డ్. అంటే కొన్ని జాబ్స్ అనేవి స్కెడ్యూల్ అవుతాయి అట్ దట్ నైట్ టైం ఓన్లీ. సో నైట్ టైంలో నీకు జాబ్స్ అనేవి స్కెడ్యూల్ అవుతాయి. సో ఆటోమేటిక్గా వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్ యూ మేడ్ ఇన్ దట్ డే, నువ్వు ఆ డేలో చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకొని దట్ విల్ బి రిఫ్లెక్ట్ ఆన్ యువర్ అకౌంట్ మీద నీకు పోస్ట్ చేస్తాయి. ఓకే. సో హియర్ వీ హ్యావ్ ద 2 ప్రాసెస్ ఉంటాయి. అంటే ఇది జనరల్‌గా రియల్ టైమ్‌లో ఎలా జరుగుతుందో చెప్తున్నాను. సో అప్లై అని పోస్టింగ్ ప్రాసెస్ అని 2 ఉంటాయి. మీకు ఏదైనా బ్యాంకింగ్ ప్రాజెక్ట్ వచ్చారంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. సో వీ హ్యావ్ ద అప్లై అండ్ పోస్టింగ్ ప్రాసెస్. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, అప్లై అంటే వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్ యూ మేడ్ ఇన్ ద డే, ఆ డేలో చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇట్ విల్ కలెక్ట్ అండ్ ఇట్ విల్ పోస్ట్ ఆన్ యువర్ అకౌంట్. ఓకే. సో అందుకని మనకి వెంటనే ఇప్పుడు నువ్వు ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి స్వైప్ చేసావు. స్వైప్ చేసినా గానీ సో ఆల్ ద ట్రాన్సాక్షన్ విల్ బి కలెక్టెడ్ ఇన్ దట్ డే. అండ్ వన్స్ ద నైట్ బ్యాచ్ జాబ్ అందుకే వన్స్ నైట్ బ్యాచ్ జాబ్ రన్ అయిన తర్వాత దట్ విల్ బి పోస్ట్ ఆన్ యువర్ అకౌంట్. ఓకే. దట్ ఈస్ ద బ్యాచ్ ప్రాసెస్. అంటే ఇక్కడ మనకి యూజర్ ఇంటరాక్షన్ అనేది ఏమి ఉండదు. ఆటోమేటిక్‌గా బ్యాచ్ జాబ్స్ అనేవి స్కెడ్యూల్ అయిపోతాయి. వన్స్ ద జాబ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ దట్ ట్రాన్సాక్షన్ విల్ బి పోస్టెడ్ ఆన్ యువర్ అకౌంట్. బట్ ఆన్‌లైన్‌కి అయితే ఇమ్మీడియేట్ రెస్పాన్స్ ఉంటుందండి. సో యూజర్ ఇంటరాక్షన్ షుడ్ బి దేర్. లైక్ ఎగ్జాంపుల్, మీకు ఏటీఎం మిషనే తీసుకోండి. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ యువర్ బ్యాలెన్స్, నువ్వు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఏటీఎం మిషన్‌కెళ్ళావు. సో ఏటీఎం మిషన్‌కెళ్ళినప్పుడు ఏమవుతుంది, యూ విల్ హ్యావ్ టు పే పిన్. సో పిన్ ఎంటర్ చేయాలి. సో అక్కడ ఏంటంటే యూజర్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది అండ్ ఇమ్మీడియేట్‌గా నీకు రెస్పాన్స్ వస్తుంది. ఓకే. దట్ ఈస్ ఆన్‌లైన్ ప్రాసెస్. సో ఎట్ ఏ టైమ్ మల్టిపుల్ టాస్క్స్ అనేవి మనం చేయొచ్చు. బట్ బ్యాచ్ ప్రాసెస్‌లో అయితే వన్స్ నీకు ఆ జాబ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇంకొక దానికి వెళ్తావు, ఇంకొకటి ట్రిగ్గర్ అవుతుంది. ఓకే. 1 సెకండ్ గైస్. ఓకే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బ్యాచ్ అండ్ ఆన్‌లైన్. అందరికీ అర్థమైందా బ్యాచ్‌కి, ఆన్‌లైన్‌కి? ఓకే. యాహ్! సారీ. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో మీరు అకౌంట్ కావాలని ఎళ్లారు. సో సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ఎ బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ కావాలని ఎళ్తే, సో విల్ యూ ప్రొవైడ్ దట్ అకౌంట్ ఇమ్మీడియేట్ ఆన్ దట్ స్పాట్? ఇస్తారా? No, sir. లేకపోతే వన్ డే వెయిట్ చేయమంటారా? 1 డే వెయిట్ చేయమంటారు. సో అది కూడా ఎలా జరుగుతుందంటే అండి, సో వన్స్ దే విల్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ. అంత ఇన్ఫర్మేషన్ కూడా పంపించేసేసి, సో మీదొక్కటే కాదు. సో ఆన్ దట్ డే, ఆ డేలో మొత్తం వాట్ ఎవర్ ద డీటెయిల్స్ ఆర్ దేర్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10 కస్టమర్స్ ఎళ్లారనుకోండి. సో ఆ 10 కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని, సో దే విల్ పుట్ ఇంటూ వన్ ఫైల్. మనకి మెయిన్ ఫ్రేమ్స్ ఫైల్‌లోకొస్తుంది. అంటే ఇప్పుడు నౌ-ఏ-డేస్ ఫ్రంట్ ఎండ్ మొత్తం వేరే టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఫ్రంట్ ఎండ్ నుంచి దే విల్ ఎంటర్ ఆల్ ద డీటెయిల్స్. అన్ని డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసేసి, సో చేసినప్పుడు త్రూ ద ఫైల్ ఇట్ విల్ కమ్ టు అవర్ మెయిన్ ఫ్రేమ్స్. సో మన మెయిన్ ఫ్రేమ్స్‌లో మనం కోబాల్ కోడ్ రాస్తామండి. సో ఏ వాలిడేషన్స్ చేయాలన్నా, ఏ లాజిక్ రాయాలన్నా కూడా కోబాల్‌లోనే వస్తుంది. ఓకే. సో ఆ ఫైల్ మనకి జేసీఎల్ నుంచి కోబాల్‌కి పంపిస్తాం. ఓకే. మన మెయిన్ ఫ్రేమ్స్‌లోకి వేరే టెక్నాలజీ అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మన మెయిన్ ఫ్రేమ్స్ ఫైల్‌లోకి పడిపోతాయి. సో త్రూ ద జేసీఎల్ వి విల్ ఎగ్జిక్యూట్ ద కోబాల్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు మనం ఆ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా వాలిడేట్ చేయాలి కదా. సో మనం యూజర్ చేసిన ఎంటర్ మొబైల్ నంబర్ గాని, నేమ్ గాని, సపోజ్ సంథింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద కండిషన్స్ ఆర్ దేర్. సో అన్ని వాలిడేషన్స్ కూడా మనం కోబాల్ కోడ్‌లో రాస్తాం. Okay. So whatever the validations you want to perform,
ఆల్ షుడ్ బి డూ ఇన్ ద కోబాల్ కోడ్. అంటే నువ్వు ఏ వ్యాలిడేషన్స్ చేయాలంటే సపోజ్ నీ పాన్ కార్డ్ వ్యాలిడేట్ చేయాలని అనుకోండి, కరెక్ట్గా ఇచ్చారా లేదా అని. సో అది కోబాల్ కోడ్లో రాస్తాము. తర్వాత మొబైల్ నెంబర్ వ్యాలిడేట్ చేయాలనుకోండి అది, తర్వాత అడ్రస్ వ్యాలిడేట్ చేయాలంటే ఇవన్నీ కూడా కోబాల్ కోడ్లో లాజిక్ రాసుకుంటాము. ఆ కోబాల్ కోడ్ని ట్రిగ్గర్ చేయడానికి మనం యూజ్ చేసేది జేసీఎల్. ఓకే, సో నీ జేసీఎల్లో మనం డైలీ మీకు చూపిస్తున్నాను పీజిఎం ఈక్వల్ టు ప్రోగ్రామ్ అని. సో అక్కడ నీ కోబాల్ కోడ్ ఇచ్చేస్తాము. ఓకే, సో ఇప్పుడు ఈ జేసీఎల్ ఏమవుతుంది అంటే, సో వన్స్ నీకు అది అంటే సమ్ టైమ్స్లో ఒక పర్టికులర్ టైంలో మనం షెడ్యూల్ చేస్తాం. అంటే ఆటోమేటిక్గా ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది బ్యాచ్ అనేది రన్ అయిపోతుంది, ఆ జాబ్ రన్ అయిపోతుందండి. ఇప్పుడు మనం నార్మల్గా ఎలా అయితే మనం ఎస్యూబిఎన్ సబ్మిట్ చేస్తున్నాం కదా, అలా కాకుండా ఇదేం చేస్తుందంటే స్కెడ్యూలర్ అని ఉంటుంది, మనకి CA7 స్కెడ్యూలర్ అని ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మనం ఈ జాబ్ ప్లేస్ చేసి ఈ టైంకి రన్ అవ్వాలని మనం మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ టైం వచ్చినప్పుడు ఆ జాబ్స్ అనేవన్నీ కూడా మనకి రన్ అయిపోతూ ఉంటవి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుందంటే నైట్ టైం మనకి జాబ్స్ అన్ని ఇప్పుడు ఆ రోజులో ఏవైతే అకౌంట్ డీటెయిల్స్ అందరు యూజర్స్ వచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఎగ్జిక్యూట్ అయిపోయి అకౌంట్ క్రియేట్ చేస్తుంది. మనకి నెక్స్ట్ డే మనకి అకౌంట్ ఇస్తారు. ఓకే, క్లియర్? ఐ క్లియర్ గైస్ అందరూ? Yes, sir. సో బ్యాచ్ కి ఆన్లైన్ Yes, sir. డిఫరెన్స్ అది. ఆన్లైన్ కి మీ ఇఫ్ యూ టేక్ ఏటీఎం మిషన్ లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం అయినా కానీ, లేకపోతే సంథింగ్ ఇంకా ఏమన్నా మీరు షాపింగ్ మాల్కి వెళ్ళి స్వైప్ చేసినా కానీ, స్వైప్ చేసేటప్పుడు కూడా మీకు పిన్ ఎంటర్ చేయాలి స్వైపింగ్ మిషన్ దగ్గర. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్రాసెస్. అంటే యూజర్ ఇంటరాక్షన్ అనేది, యూజర్ ఇంటర్ఫేస్ అనేది రిక్వైర్ అవుతుంది. ఇక్కడ బ్యాచ్ ప్రాసెస్లో అయితే ఏంటంటే మనకేం అవసరం లేదు, జస్ట్ మనం డీటెయిల్స్ ఇచ్చి వదిలేస్తాము, ఆటోమేటిక్గా నైట్ టైం జాబ్స్ రన్ అయిపోయి అవి ఎగ్జిక్యూట్ అయిపోయి. దట్ ఈస్ ద బ్యాచ్ ప్రాసెస్. ఓకే, ఆల్ క్లియర్ అందరూ? కవిత, అరవింద్, అనిల్? Yes, sir. Yes, sir. ఓకే, యా. సో ఇదేంటంటే హై లెవెల్ గా మీకు ప్రాసెస్ చెప్తున్నానండి అంతే. ఓకే, సో రియల్ టైంలో ఎలా నడుస్తుందంటే మనం జాబ్స్ అనేవి షెడ్యూల్ చేస్తాం ఒక పర్టికులర్. సో టైం డిపెండెన్స్ అయినా ఉంటుంది, లేకపోతే నార్మల్గానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది కూడా ఇదైంది. ఇప్పుడు బ్యాచ్ ప్రాసెస్లో ఇది ఒక ఫైల్ ఇన్పుట్ గా వెళ్తుంది, మనకి అప్లికేషన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మన గోబాల్ ప్రోగ్రామ్ లో రాసిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది. ఆన్లైన్ ప్రాసెస్లో అయితే మనం క్వరీ ఇస్తాం, లైక్ ఇప్పుడు నాకు బ్యాలెన్స్ కావాలని క్వరీ ఇస్తాము. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే నీ అకౌంట్ అను నీ పిన్ వ్యాలిడేట్ చేస్తుంది డేటాబేస్లో, చేసేసి బ్యాలెన్స్ ఫెచ్ చేసేసి నీ సిస్టమ్ మీద ట్రిక్ పోస్ట్ చేస్తుంది. ఓకే, క్లియర్? Yes, sir. యా. సో ఇదంతా కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఆన్లైన్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్ మిషన్స్ అవి. ఓకే, ఇప్పుడు నీ ఏటీఎం మిషన్ ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఓకే, సో ఇప్పుడు ఏటీఎం మిషన్స్ అన్ని ఎలా వర్క్ అవుతాయి అంటే నీ ఏటీఎం మిషను, తర్వాత నీ బ్యాంకు బ్రాంచ్ ఆఫీసెస్, నీ మెయిన్ ఫ్రేమ్స్, సో ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటాయి. TCP/IP ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ నెట్వర్క్ కనెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో వన్స్ నువ్వు ఏటీఎం మిషన్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో ఈ నెట్వర్క్ అనేది యాజ్ బ్రాంచ్ ఆఫీసెస్కి నీ అన్ని సెంట్రల్ ఆఫీస్కి అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి, సో ఇదేం చేస్తుందంటే ఫస్ట్ నీ బ్రాంచ్ ఆఫీస్కి లింక్ పంపిస్తుంది. ఓకే, దిస్ కస్టమర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దిస్ అని. ఓకే, ఇది అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత సో ఇది ఇట్ విల్ రిక్వెస్ట్ యువర్ మెయిన్ ఫ్రేమ్స్. సో మెయిన్ ఫ్రేమ్స్కి నీకు రిక్వెస్ట్ చేస్తుంది, బికాజ్ మన మెయిన్ ఫ్రేమ్స్ నుంచే మనకి డేటాబేస్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో చేసినప్పుడు ఏమవుతుందంటే దెన్ ఇట్ విల్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్. సో డేటాబేస్ నుంచి డేటా ఫెచ్ చేసుకొని నీకు మళ్ళీ నీ నెట్వర్క్ ద్వారా యూజర్కి ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తుంది. ఓకే, ఆల్ దీస్ ఆర్ కనెక్టెడ్ టు ద TCP/IP. ఒక నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటాయి. సో దిస్ నెట్వర్క్ విల్ ప్లేస్ టు దిస్ వన్. ఓకే, సో ఇక్కడ మీకు బ్యాచ్ ప్రాసెస్లో ఇంకొకటి అండి, ఇప్పుడు బిల్ సైకిల్ జనరేట్ చేసేది కూడా ఆటోమేటిక్గా అండి. సో డైలీ ఆ జాబ్స్ రన్ అవుతాయి. ఇప్పుడు ఒక కస్టమర్ ఈ రోజు ఏమైనా సైకిల్ డేట్ ఉంటే ఆటోమేటిక్గా ఆ మంత్లో చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా పోస్ట్ చేసి బిల్ పంపిస్తారు. ఓకే, సో డైలీ కూడా ఆ జాబ్స్ రన్ అవుతూ ఉంటవి. ఓకే, సో దిస్ ఈజ్ ఆన్లైన్ ప్రాసెస్. సో దిస్ ఈజ్ హై లెవెల్ అప్లికేషన్ ఫ్లో అండి. సో మనకు హై లెవెల్గా ఎలా వర్క్ అవుతుంది, యాజ్ ఐ టోల్డ్ యూ. సో CACS కొన్ని సిస్టమ్స్ ఇంకా CACS కూడా
మీకు ఫ్రంట్ ఎండ్ స్క్రీన్‌గా అవి యూజ్ చేస్తా ఉంటాయి. సో, మీరెప్పుడైనా రైల్వే సిస్టమ్‌లో వాళ్ళు టికెట్స్ మీకివ్వడం చూసారా ఎప్పుడైనా? హావ్ యూ అబ్జర్వ్డ్ దట్? ఒక బ్లాక్ స్క్రీన్ నుండి దాని మీద వైట్ కలర్ లెటర్స్ ఉంటూ ఉంటాయి. ఎనీవన్ ఎస్ సార్. అబ్జర్వ్డ్ దట్? ఆ! ఆ! ఎస్ సార్. చూసారా? సో, అదంతా గూడా సీఎస్‌సీఎస్ టెక్నాలజీ అండి. సో, వాళ్ళేంటంటే సోర్స్ టు డెస్టినేషన్ ఫీల్డ్స్ ఉంటాయి. సో, ఆ సీఎస్‌సీఎస్ టెక్నాలజీ ద్వారా చేసిన స్క్రీన్స్ అవి. ఈవెన్ ఇప్పుడు ఇంకా కొన్ని ఎస్‌బీఐ గూడా ఏటీఎం మిషన్‌లో ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్‌కి సీఎస్‌సీఎస్ఏ యూజ్ చేస్తారు. సర్వీసెస్ అని, బ్యాంకింగ్ అని ఒక 3 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎస్‌బీఐ ఏటీఎంలో కొంచెం అబ్జర్వ్ చేయొచ్చది. యాహ్! సో, అవన్నీ కూడా సీఎస్‌సీఎస్ టెక్నాలజీ అండి. అంటే మనకి మెయిన్ ఫ్రేమ్స్‌లో స్క్రీన్స్ డెవలప్ చేయడానికి యూజ్ చేసే టెక్నాలజీ అది. ఓకే. సో, ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ నుంచి నువ్వేమన్నా రిక్వెస్ట్ చేసినప్పుడు మనకి మిడిల్ వేర్ ఇన్‌స్ట్రక్షన్ లాగా మనకు కోబాలు, జేసీఎల్ ఉంటదండి. ఓకే. మనకి మిడిల్‌లో కోబాలు, జేసీఎల్ ఉంటది. బ్యాక్ ఎండ్‌గా మనకి డేటాబేసెస్ ఏముంటాయంటే డీబీ2, వీసామ్, ఐఎంఎస్ డీబీ ఉంటాయి. ఓకే. సో, బ్యాక్ ఎండ్ డేటాబేసెస్ మనకి డీబీ2, వీసామ్, ఐఎంఎస్ డీబీ అంటే ఇవన్నీ డేటాబేసెస్ అండి. సో, నీకు ఫ్రంట్ ఎండ్‌లో మిడిల్ వేర్‌గా నీకు జేసీఎల్‌గో కోబాల్ ఉంటాయి. అండ్ స్క్రీన్స్ పరంగా అయితే సీఎస్‌సీఎస్ ఉంటుంది. ఓకే. సో, దీన్ని ట్రిగ్గర్ చేసినప్పుడు మనకి బోత్ బ్యాచ్ మోడ్‌లో అయినా, ఆన్‌లైన్ మోడ్ అయినా కోబాల్ కోడ్‌లో లాజిక్ రాస్తాం. బట్ బ్యాచ్ మోడ్‌లో అయితే నీ జేసీఎల్ అనేది కోబాల్ ప్రోగ్రామ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ట్రిగ్గర్ చేస్తుంది. ఆన్‌లైన్ మోడ్‌లో అయితే సీఎస్‌సీఎస్ ద్వారా నీ కోబాల్ ప్రోగ్రామ్ ట్రిగ్గర్ చేస్తాం. అంటే క్వెరీ ఇచ్చినప్పుడు నీ కోబాల్ ప్రోగ్రామ్ ట్రిగ్గర్ అయిపోయి డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటా ఫెచ్ చేసేసి నీకు ఫ్రంట్ ఎండ్ స్క్రీన్‌లో పాపులేట్ చేస్తుంది. బ్యాచ్ మోడ్‌లో అయితే నీ జేసీఎల్ ప్రోగ్రామ్ అనేది ట్రిగ్గర్ చేస్తుంది కోబాల్ ప్రోగ్రామ్‌ని. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇన్ ద బ్యాచ్ ప్రాసెస్, JCL will trigger your application program. In the online process, your CSCS technology will trigger your COBOL program. ఓకే. సో, ఇప్పుడు మీకు నేను COBOL డైలీ చెప్తున్నప్పుడు గూడా మనం JCL ట్రిగ్గర్ చేస్తాం. ఎందుకంటే అదంతా కూడా బ్యాచ్ ప్రాసెస్ కాబట్టి. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ ఆన్ హై లెవెల్ మెయిన్ ఫ్రేమ్స్ అంటే అర్థమైందా? సార్ ఆన్‌లైన్‌లో అయితే కోబాలో యూజ్ చేస్తారు సార్. ఆన్‌లైన్‌కైనా, బ్యాచ్‌కైనా నువ్వు లాజిక్ అంతా కూడా రాసేది కోబాల్ లాంగ్వేజ్‌లోనే. బట్ ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్‌ని ట్రిగ్గర్ చేయడానికి బ్యాచ్ ప్రాసెస్‌లో అయితే జేసీఎల్ ద్వారా మనం డైలీ జాబ్ సబ్మిట్ చేస్తాం కదా! సో, బ్యాచ్ ప్రాసెస్‌లో అయితే జేసీఎల్ ద్వారా ట్రిగ్గర్ చేస్తాం. ఓకే. ఆన్‌లైన్ ప్రాసెస్‌లో అయితే సీఎస్‌సీఎస్ టెక్నాలజీ ద్వారా మన అప్లికేషన్ ప్రోగ్రామ్‌ని ట్రిగ్గర్ చేస్తాం. ఓకే. ఎనీ డౌట్స్? ఎనీవన్ హావ్ ఎనీ డౌట్స్? రవళి, అనిల్. ఐ క్లియర్? ఎస్ సార్. Yes, clear. అందరూ. అర్థమైందా? హై లెవెల్‌గా మనం మెయిన్ ఫ్రేమ్స్ ఎక్కడ ఎలా యూజ్ చేస్తామో. మీకు ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే ఇన్సూరెన్స్ డొమైన్ కూడా తీసుకోండి. సో, ఇన్సూరెన్స్ డొమైన్ తీసుకుంటే, సో, ఇప్పుడు నువ్వు ఒక పాలిసీకి అప్లై చేసావనుకోండి. సో, ఫస్ట్ వాళ్ళు డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని, సో, బ్యాక్ ఎండ్‌లో వాలిడేషన్ చేసి, తర్వాత అంతా ఓకే అప్రూవ్ అయిపోయిన తర్వాత మీకు బాండ్ వస్తుంది. ఓకే. డిడ్ యూ అబ్జర్వ్ థట్? మీకు రియల్ టైమ్‌లో మనకన్నీ గూడా మన దగ్గర ఉండేవేనండి. సో, మనకిప్పుడు ఇన్సూరెన్స్ పాలిసీ అప్లై చేసుకున్నాం అనుకోండి. సో, ఇమ్మీడియేట్‌గా మనకి బాండ్ అనేది రాదు. సో, ఫస్ట్ మన డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేసుకుంటారు. సో, హిస్టరీ గూడా చెక్ చేస్తారు. అంటే ఇక్కడ ఏమన్నా మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ గాని ఇవన్నీ కూడా ఉన్నాయో లేదో చెక్ చేసి, సో, వన్స్ వాలిడ్ అయిన తర్వాత మాత్రమే దే విల్ గ్రాంట్ యూ ద పర్మిషన్. దే విల్ గివ్ యూ ద బాండ్. డిడ్ యూ అబ్జర్వ్ థట్? ఎస్ సార్. ఓకే. యాహ్! సో, ఇవన్నీ కూడా ఇప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్ గాని, ఇప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రాజెక్ట్ చాలా బాగా నడుస్తున్నాయండి. ఓకే. మోస్ట్ ఆఫ్ ద యూఎస్ కంపెనీలన్నీ గూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ వాళ్ళయే ఉన్నాయి. ఓకే. ఓకే. సో, యాస్ ఐ టోల్డ్ యూ మనం కోబాల్ లాంగ్వేజ్ అనేది ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటే ఏం వాలిడేషన్స్ చేయాలన్నా మనం కోబాల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం కాబట్టి, సో, లెట్స్ డిస్కస్ కోబాల్. జేసీఎల్ పార్ట్ మీకు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్‌లో వినండి. ఓకే. సో, హియర్ ద కోబాల్ మనం కోబాల్‌లో ఆల్రెడీ రన్నింగ్‌లో ఉంది కాబట్టి, సో, మిస్ అయిన క్లాసెస్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, దట్ కోబాల్ దట్ యాక్రోనమ్ ఈస్ కామన్ బిజినెస్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ అండి. కోబాల్ అంటే కామన్ బిజినెస్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ అని.
Okay, so basically it is used to resolve the business problems. Like if business problems అంటే సో నీ వ్యాలిడేషన్స్ చేయాలన్నా, లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు వ్యాలిడేషన్స్ చేయాలన్నా, లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీ అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ అన్ని వ్యాలిడేట్ చేయాలన్నా, ఎనీథింగ్. లైక్ ఇప్పుడు నీ క్రెడిట్ కార్డ్ ఇచ్చిన తర్వాత బిల్ అనేది కరెక్ట్గా కట్టావా లేదా అని చెప్పాలన్నా, కస్టమర్స్కి బిల్లు జనరేషన్ చేసి పంపించాలన్నా, సో ఎవ్రీథింగ్, ఆల్ దీస్ ఆర్ ద బిజినెస్ ప్రాబ్లమ్స్ ఓన్లీ. Okay, to solve the business problems we use the COBOL language. So any logic can be written into the COBOL language లో మనం రాస్తాము. ఓకే, సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద COBOL. సో మనకి COBOL యొక్క స్ట్రక్చర్ అనేది ఇలా ఉండాలి. మనం లాజిక్ రాసేటప్పుడు వీ హ్యావ్ టు ఫాలో ది స్ట్రక్చర్. ఓకే, సో ఫస్ట్ వీ హ్యావ్ ద ప్రోగ్రామ్. మనకు COBOL ప్రోగ్రామ్ ఉంటుంది. ఇన్సైడ్ దట్ వీ విల్ హ్యావ్ ద డివిజన్స్. ఓకే, టోటల్ 4 డివిజన్స్ ఆర్ దేర్. మనకు 4 డివిజన్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ డివిజన్. ఓకే, సో ఐడెంటిఫికేషన్ డివిజన్లో మనం బేసికల్గా నీ ప్రోగ్రామ్ ఐడి, నీ ఆథర్ డీటెయిల్స్ కానీ, డేట్ ఆఫ్ రిటర్న్ అండ్ డేట్ ఆఫ్ కంపైల్, సో ఈ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాం. ఐడెంటిఫికేషన్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ టెల్లింగ్. ఐడెంటిఫై అంటే నీ ప్రోగ్రామ్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం యూస్ చేసే డివిజన్ ఇది. సో ఐడెంటిఫికేషన్ డివిజన్లో మనకేముంటుందంటే, సో వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ నేమ్ యు ఆర్ గోయింగ్ టు యూస్ దట్ దిస్ అప్లికేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ నేమ్కి ఏదైతే ఆ నేమ్ యూస్ చేస్తామో ఆ ఐడిని ప్రోగ్రామ్ ఐడి దగ్గర మెన్షన్ చేస్తాం. ఇన్సైడ్ ద ఐడెంటిఫికేషన్ డివిజన్ అట్ ప్రోగ్రామ్ ఐడి సెక్షన్ దగ్గర మనం మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ ఆథర్ డీటెయిల్స్ అండ్ డేట్ ఆఫ్ రిటర్న్ అండ్ డేట్ ఆఫ్ కంపైల్ అనేది ఆప్షన్స్ అండి. సో ఇవి మెన్షన్ చేయకపోయినా పర్వాలేదు, బట్ ప్రోగ్రామ్ ఐడి అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఆథర్ అంటే సపోజ్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ న్యూ కోబాల్ ప్రోగ్రామ్, నువ్వు కొత్త కోబాల్ ప్రోగ్రామ్ రాస్తున్నావు అనుకోండి, సో ఆథర్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ రిటర్న్ అండ్ డేట్ ఆఫ్ కంపైల్డ్ కూడా, అంటే నువ్వు ఎప్పుడు కోబాల్ అది కంపైల్ చేసావు, ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అనే డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో దీస్ టూ ఆర్ ద ఆప్షనల్. ఆథర్ అండ్ డేట్ ఆఫ్ రిటర్న్ అండ్ డేట్ ఆఫ్ కంపైల్ అనేది ఆప్షనల్ అండి. ఓకే, ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు మెన్షన్. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ డివిజన్. సో ఎన్విరాన్మెంట్ డివిజన్ కానీ తీసుకున్నామంటే వీ హ్యావ్ ద 2 సెక్షన్స్ ఆర్ దేర్. సో కాన్ఫిగరేషన్ సెక్షన్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్. సో కాన్ఫిగరేషన్ సెక్షన్లో అగైన్ వీ హ్యావ్ ద సోర్స్ కంప్యూటర్ అండ్ ఆబ్జెక్టివ్ కంప్యూటర్ డీటెయిల్స్ అనేవి మనం మెన్షన్ చేస్తాం. అగైన్ దీస్ టూ ఆల్సో ఆప్షనల్. కాన్ఫిగరేషన్ సెక్షన్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్ ఆర్ ద ఆప్షనల్. బట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద ఎనీ ఫైల్స్, అంటే నువ్వు ఫైల్ నుంచి డేటా ఇస్తున్నా కానీ ఇన్పుట్గా, లేకపోతే అవుట్పుట్గా తీసుకుంటున్నా కానీ, సో యూ హ్యావ్ టు డిక్లేర్ దట్ ఫైల్స్ ఇన్సైడ్ దిస్ ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్ అండి. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ద ఫైల్స్, అంటే నువ్వు ఫైల్స్ ద్వారా డేటా పంపిస్తున్నా కానీ తీసుకుంటున్నా కానీ నీకేం లేదనుకోండి, సో నో నీడ్ టు మెన్షన్ ఆఫ్ దిస్ ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్. ఓకే, ఆప్షనల్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద ఫైల్స్ దెన్ ఓన్లీ వీ నీడ్ టు డిక్లేర్ దట్ ఫైల్ ఇన్సైడ్ దిస్ ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్లో మనం మెన్షన్ చేస్తాం. If you are not using the files, so no need to mention inside this input output section. Okay, follow అవుతున్నారా గైస్ అందరూ? సార్ యా, సో ఎన్విరాన్మెంట్ డివిజన్ లో మనకి ఆ 2 సెక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది, డివిజన్స్ ఉంటాయి. అండర్ ద డివిజన్స్ we will have the sections, అండర్ ద సెక్షన్ we will have the paragraphs కింద సెంటెన్స్ స్టేట్మెంట్స్ ఇలా ఉంటాయి. ఓకే, సో ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్ అనేది we will be use if you have any files. ఈ ఫైల్స్ అనేవి ఉంటే సో ఆ ఫైల్స్ ని డిక్లేర్ చేయడానికి మనం ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్ లో మనం మెన్షన్ చేస్తాము. ఓకే, ఓకే, నెక్స్ట్ డేటా డివిజన్ ఉంటుందండి. ఓకే, ఓకే, మనం ఫైల్ మన ప్రోగ్రామ్ నేమ్ పెట్టుకున్నాము, తర్వాత డేటా కావాల్సింది తీసుకున్నాము. ఓకే, సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డేటా? సో ఆ డేటా యొక్క స్ట్రక్చర్ ఏంటి, లేఅవుట్ ఏంటి? ఇప్పుడు నీకు ఒక ఇన్పుట్ ఫైల్ వస్తుంది, సో ఆ ఇన్పుట్ ఫైల్లో డేటా అనేది లేఅవుట్ ఏంటి, ఏం ఫీల్డ్స్ అవి? ఇప్పుడు నువ్వు కస్టమర్ డీటెయిల్స్ అన్ని ఇస్తున్నావండి, నీకు ఫైల్లోకి వస్తున్నాయి. ఓకే, సో ఆ డీటెయిల్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ నీ నేమ్ ఎంటర్ చేసావు, సో నేమ్ అంటే దానికి సిస్టమ్ తెలియాలి కదా. ఓకే, సో ఫర్ దట్ వీ హ్యావ్ టు మెన్షన్ లేఅవుట్ ఆఫ్ ద ఇన్పుట్ డేటా ఇన్ ద ఫైల్ సెక్షన్. ఓకే, నీ ఫైల్స్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద ఎనీ ఫైల్స్, దాని యొక్క లేఅవుట్ ని ఫైల్ సెక్షన్ లో మెన్షన్ చేయాలి. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద ఫైల్స్ యాజ్ ఎ ఇన్పుట్ ఆర్ ఇఫ్ యు ఆర్ పాసింగ్ యాజ్ ఎ అవుట్పుట్, సో దట్ లేఅవుట్ షుడ్ బి మెన్షన్ ఇన్సైడ్ ద ఫైల్ సెక్షన్. సో ఆ ఫైల్ సెక్షన్ లో మనం లేఅవుట్ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్.
ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎనీ ఇంటర్మీడియట్ వేరియబుల్స్, మనం ఇప్పుడు డైలీ మీరు చూస్తున్నారు, నేను అర్థమెటిక్ ఆపరేషన్ చేయడానికి నాకు కొన్ని వేరియబుల్స్ కావాలి, అవన్నీ కూడా నేను వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లో మెన్షన్ చేసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఎనీ వేరియబుల్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ వేరియబుల్స్, దెన్ వీ నీడ్ టు మెన్షన్ ఇన్సైడ్ దిస్ ఇన్పుట్ అవుట్ వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లో మనం మెన్షన్ చేస్తాం. ఓకే, మీకు వేరియబుల్స్ చెప్పేటప్పుడు చెప్పాను ఇవన్నీ కూడా, గుర్తున్నాయా గైస్? వేరియబుల్స్ చెప్పేటప్పుడు ఇవి చెప్పాను, వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లో మనం వేరియబుల్స్ మెన్షన్ చేసుకోవాలి. మనం ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు డేటాని ఇంటర్మీడియట్ మనం స్టోర్ చేసుకోవాలి అంటే వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ అంటే ఓన్లీ ఆ ప్రోగ్రామ్ వరకు మాత్రమే అది అప్లికేబుల్ అవుతుంది. ఓకే, అర్థమైందా? సార్ ఎస్. సో ఆ వేరియబుల్స్ అన్నిటిని కూడా వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లో మెన్షన్ చేస్తాం. సో లింకేజ్ సెక్షన్ ఎందుకు యూస్ చేస్తామంటే, సో ఇఫ్ యు ఆర్ రీడింగ్ ద డేటా అవుట్ సైడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, సో నువ్వు వేరే ప్రోగ్రామ్ నుంచి రీడ్ చేస్తున్నా కానీ, లేకపోతే పామ్ పారామీటర్ నుంచి నువ్వు డేటా తీసుకుంటున్నా కానీ, సో ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలంటే మనం లింకేజ్ సెక్షన్లో మెన్షన్ చేయాలండి. ఓకే, ఇఫ్ యు ఆర్ రీడింగ్ ద ఎనీ డేటా ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, అవుట్ సైడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నుంచి నువ్వు ఈ ప్రోగ్రామ్లోకి రీడ్ చేసుకోవాలంటే త్రూ ద లింకేజ్ సెక్షన్ ద్వారా మాత్రమే మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు. అంటే నువ్వు వేరే ప్రోగ్రామ్ నుంచి డేటా పంపిస్తున్నా కానీ, లేకపోతే జేసీఎల్లో పామ్ పారామీటర్ నుంచి పంపిస్తున్నా కానీ మనం లింకేజ్ సెక్షన్లోకి యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి డేటా డివిజన్ కింద వస్తాయండి. దీస్ 3 సెక్షన్స్, ఫైల్ సెక్షన్, వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ అండ్ ద లింకేజ్ సెక్షన్, ఇవన్నీ కూడా డేటా డివిజన్ కింద మనం మెన్షన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ పేరు పెట్టాం, తర్వాత డేటా తీసుకున్నాం, తర్వాత డేటా యొక్క లేఅవుట్, కావాల్సిన వేరియబుల్స్ అన్ని కూడా మెన్షన్ చేసుకున్నాం. సో నౌ వీఆర్ గుడ్ విత్ టు రైట్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. సో ఆ ప్రోగ్రామ్ రాయాల్సిన లాజిక్ అంతా కూడా మనం ప్రొసీజర్ డివిజన్లో మెన్షన్ చేస్తాం. ఓకే, సో ప్రొసీజర్ డివిజన్ ఈజ్ యూస్ టు రైట్ ద ఎనీ లాజిక్ ఇన్సైడ్ ద, సో మన ఆ ప్రోగ్రామ్ కావాల్సిన లాజిక్ అంతా కూడా మనం ఇందులో రాస్తాం. ఓకే, సో జస్ట్ లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. నేను ఒక అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను. మై రిక్వైర్మెంట్ ఈస్ ఐ వాంట్ టు డూ ద అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలి. ఓకే, సో ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఉంది చూడండి. ఓకే, సో దిస్ ఈస్ మై ప్రోగ్రామ్. సో ఒక సింపుల్ అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలి. సో ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలంటే ఏంటి? సపోజ్ నీవు ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. సో వచ్చిన 2 నెంబర్స్ని నువ్వు ఇంకొక వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో 2 నెంబర్స్లోకి వాల్యూ స్టోర్ చేసుకోవడానికి 2 వేరియబుల్స్ కావాలి, తర్వాత అది వచ్చిన వాల్యూ స్టోర్ చేసుకోవడానికి ఇంకొక వేరియబుల్ కావాలి. సో ఫస్ట్ ఐడెంటిఫికేషన్ డివిజన్లో ప్రోగ్రామ్ ఐడి దగ్గర నా కోబాల్ ప్రోగ్రామ్ పేరు పెట్టాం. సో ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చండి, వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్ నేమ్ యూ ఆర్ యూజింగ్, దట్ ప్రోగ్రామ్ నేమ్ షుడ్ బి మెన్షన్ అట్ ద ప్రోగ్రామ్ ఐడి. ప్రోగ్రామ్ ఐడి దగ్గర నీ ప్రోగ్రామ్ నేమ్ మెన్షన్ చేస్తాం. సో తర్వాత ఎన్విరాన్మెంట్ డివిజన్లో, సో ఇక్కడ ఏంటి ఎన్విరాన్మెంట్ డివిజన్లో ఇక్కడ ఏంటి, నేను జస్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ మాత్రమే చేస్తున్నాను. నేను ఇన్పుట్ ఫైల్ నుంచి కానీ డేటా ఏమి తీసుకోవట్లేదు, అవుట్పుట్ కూడా నేను పంపించట్లేదు. క్లియర్? అందుకని నో నీడ్ టు మెన్షన్ ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్ నేనేం మెన్షన్ చేయలేదు. ఓకేనా, అర్థమైందా? సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద ఎనీ ఫైల్స్ దెన్ ఓన్లీ వీ నీడ్ టు మెన్షన్. ఇక్కడ మనం వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఫైల్స్. నేను ఇన్పుట్ నుంచి డేటా, ఫైల్ నుంచి నేను డేటా ఏం తీసుకోవట్లా, జస్ట్ నేను ఒక అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తున్నాను. ఓకే, సో నాకు ఫైల్స్ లేఅవుట్ కూడా ఏం మెన్షన్ లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఐ వాంట్ టు డూ అర్థమెటిక్ ఆపరేషన్, ఫర్ దట్ ఐ నీడ్ సమ్ వేరియబుల్స్. ఆ వేరియబుల్స్ని ఇక్కడ నేను జస్ట్ డిక్లేర్ చేసుకున్నాను. WSA అని చెప్పేసి పిక్ 9 WSB పిక్ 9 WSC పిక్ 9 అని పెట్టుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు సో నెంబర్స్ అన్నిటినీ కూడా అర్థమెటిక్ కాబట్టి, సో ఇంటీజర్స్ మనం 9 అనేది ఏంటి, నెంబర్. సో మనకి డేటా టైప్స్ ఉంటాయి, అవి చెప్తాను ఇప్పుడు. ఓకే, సో అవన్నీ కూడా నెంబర్స్ కాబట్టి, సో నేను 9 అనే డేటా టైప్తో నేను డిఫైన్ చేసుకున్నాను. ఓకే, సో వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. సో ఇన్సైడ్ ద ప్రొసీజర్ డివిజన్ ఐఎమ్ పాసింగ్ ద 100 వాల్యూ టు WSC అనే వేరియబుల్లోకి ఒక 100 వాల్యూ పంపించాను, WSB అనే ఒక వేరియబుల్లోకి 200 వాల్యూ పంపించాను. యూజింగ్ ద కంప్యూట్ ఆపరేషన్ ఐఎమ్ పర్ఫార్మింగ్ అర్థమెటిక్ ఆపరేషన్. వచ్చిన వాల్యూని అంటే WSBని WSBCని యాడ్ చేసేసి వచ్చిన వాల్యూని WS అనే ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకున్నాను. ఓకే, ఆ వాల్యూస్ని డిస్ప్లే చేశాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఐ హావ్ మెన్షన్ ద స్టాప్ రన్. అంతే. సో దిస్ ఇస్ ద సింపుల్ అర్థమెటిక్ ఆపరేషన్ ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ నేను ఏది ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్స్ కానీ ఏమి యూజ్ చేసుకోవాలి, అంటే నేను ఫైల్స్ నుంచి డేటా తీసుకోవాలా,
ఫైల్స్ నేను చేంజ్ చేయలేదు కాబట్టి ఎన్విరాన్మెంట్ డివిజన్లో సెక్షన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డేటా డివిజన్లో ఫైల్ సెక్షన్ కానీ లింకేజ్ సెక్షన్ కానీ ఏం అవసరం లేదు. ఓన్లీ వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ మెన్షన్ చేస్తాను. ఎందుకంటే నాకు వేరియబుల్స్ కావాలి కదా, అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలంటే నాకు కొన్ని వేరియబుల్స్ కావాలి. ఓకే, అంటే నీ లాజిక్ రాయడం కోసం నీకు ఏవైనా వేరియబుల్స్ కావాలంటే అవన్నీ కూడా వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లో మనం మెన్షన్ చేసుకోవాలండి. సార్ వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ మనం డైరెక్ట్ గా వాల్యూ అసైన్ చేసేయచ్చు కదా సార్? చేయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ మూవ్ 100 200 అని పెట్టాం కదా, అలా కాకుండా ఇక్కడ మనం మాన్యువల్ గా కూడా ఇక్కడ కూడా వేయచ్చు. వాల్యూ 200 వాల్యూ 100 ఇలా ఇక్కడ కూడా అసైన్ చేయొచ్చు. వైల్ డిక్లేరింగ్ ద వేరియబుల్ వీ కెన్ ఆల్సో మెన్షన్ ద వాల్యూ. ఓకే, అర్థమైందా? మీకు కాన్స్టెంట్స్ చెప్పినప్పుడు చెప్పాను ఇక్కడ మనం వాల్యూ కూడా అసైన్ చేసుకోవచ్చు అని. ఇక్కడ WSB 9 కామా పెట్టాం కదా, ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చి వాల్యూ 200 అని పెట్టచ్చు. ఇక్కడ వాల్యూ 100 అని మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద సింపుల్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా? డివిజన్స్ సెక్షన్స్ అర్థమయ్యాయి అందరికి? కవిత, అనిల్, సార్ మనం కోబాల్ ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తాం సార్? కోబాల్ ప్రోగ్రామ్ వేర్ యూ హ్యావ్ టు రైట్ ద కోబాల్ ప్రోగ్రామ్? మనం పర్సనల్ పీడిఎఫ్ లో రాసుకుంటామండి. మనం ఫైల్స్ లో పర్సనల్ పీడిఎఫ్ లో మనం రాసుకుంటాము. ఓకే, సో ఆ ఫైల్స్ గురించి కూడా చెప్తాను మీకు. ఓకే, సో ఫస్ట్ లేఅవుట్ ఇలా ఉంటుందని చెప్తున్నాను. ఓకే ఓకే, ఓకే సార్. యా, సో ఏ జేసీల్ అయినా కోబాల్ అయినా పర్సనల్ పీడిఎఫ్ లో 80 లెంత్ ఉన్న మెంబర్ లో మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, యా, సో ఇది అర్థమైందా? ఫస్ట్ డివిజన్స్ సెక్షన్స్ అర్థమయ్యాయా? ఓకే సార్, అర్థమైంది. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడ ఇఫ్ యు ఆర్ రైటింగ్ ద లాజిక్, సో వీ హ్యావ్ టు ఫాలో సమ్ కాలమ్ స్టాండర్డ్స్ అండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూసారంటే ఇక్కడ ఒక్కొక్క ఐఫన్ అనేది ఒక్కొక్క కాలం. ఓకే, లెట్ మీ ఓపెన్ ద మెయిన్ ఫ్రేమ్స్. ఓకే, సో ఇవాళ ఒక్క బ్యాచ్ మాత్రం చెప్పగలనండి. నైట్ అంతా జర్నీ చేశాను నేను. 10 o'clock చెప్పలేను. పెన్ డ్రైవ్ లేదా, ఓకే. సో ఇఫ్ యు సీ హియర్ COBOL program, సో మనకి when you are writing the COBOL program, we have to follow some okay, so once again. పెన్ డ్రైవ్స్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ప్లీజ్. ప్రాక్టీస్ గైస్, ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం మీకు చాలా కష్టం అవుతుంది. సార్ మన రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు సిఐసిఎస్ ను రియల్ టైం కొంచెం చెప్తే యూజ్ అవుతుంది సార్. ఏంటంటే ఒకవేళ పెట్టుకోకపోయినా తెలుసుకోవడం తప్పదే కదా సార్. అందుకనే సిఐసిఎస్ ను కొంచెం రియల్ టైం కూడా ఎలా అని చెప్పండి సార్. సిఏసిఎస్ మీకు చెప్పినా గానీ మీకు తెలుసని చెప్పినా గానీ మీకు చాలా ఇబ్బంది అవుతుందండి. నేను గణేష్ కూడా చెప్పాను, గణేష్ కూడా మీకు పెట్టట్లేదు. పెట్టారు భయ్యా, మేము మా బ్యాచ్ లో మంది పెట్టారు భయ్యా. మమ్మల్ని అడిగినప్పుడు అంటే మీకు గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు పెడతారండి. గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి వస్తుంది.
లిటిల్ బిట్ అని చెప్పి అన్నాము. కనీసం పోనీ మీ దగ్గర ఉన్న వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తే కొంచెం అవి చూస్తాం సార్ పోనీ. సరే నేను చెక్ చేసి ఇస్తానండి. సో ఇక్కడ క్రాస్ సిస్టమ్ అని వస్తే ఇంకా లోడ్ అవుతున్నట్టు దాని మీనింగ్. ఓకే, వన్స్ లోడ్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. సో వన్స్ మీరు మెయిన్ ఫ్రేమ్స్ లాగిన్ అయిన తర్వాత సో ఇలా వస్తుందండి. దీన్ని ఫస్ట్ మనం ఐఎస్పిఎఫ్ విండో అంటాం. ఓకే, సో ఐఎస్పిఎఫ్ విండో అంటే మీకు వచ్చే ఫస్ట్ స్క్రీన్ ని ఐఎస్పిఎఫ్ విండో అంటారు. మీరు ఏ ప్రాజెక్ట్ లో తీసుకున్నా అంటే ఈ ఇంటర్ఫేస్ అనేది మారిపోతుందండి. కొంతమందికి ఇక్కడ ఆప్షన్స్ అనేవి వేరే వేరేగా ఉంటాయి. అన్ని ప్రాజెక్ట్స్ కూడా సేమ్ ఉండవు. బట్ మీకు ఫస్ట్ వచ్చే స్క్రీన్ ని ఐఎస్పిఎఫ్ విండో అంటారు. ఓకే, సో ఇక్కడ మనకి బేసికల్ గా 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయండి. ఓకే, సో ఫర్ పిఎస్ ఫైల్ అండ్ పీడిఎస్ ఫైల్. సో పిఎస్ ఫైల్ అంటే సింపుల్ ఫ్లాట్ ఫైల్, సీక్వెన్షియల్ ఫైల్ అంటాం. పిఎస్ ఫైల్ అంటే సింపుల్ ఫ్లాట్ ఫైల్ ని సీక్వెన్షియల్ ఫైల్. లైక్ ఇఫ్ యూ టేక్ వన్ పేపర్, ఒక పేపర్ కానీ తీసుకున్నారంటే ఆ ఒక సింపుల్ పేపర్ లాగా ఉండేదాన్ని సీక్వెన్షియల్ ఫైల్ అంటాము. పీడిఎస్ ఫైల్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఏ బుక్ అండి. సో ఇన్సైడ్ దట్ బుక్ వీ కెన్ హ్యావ్ ద మల్టిపుల్ మెంబర్స్. ఓకే, సో మనకి ఇక్కడ జస్ట్ బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. పీడిఎస్ ఫైల్ అంటే ఒక బుక్, పిఎస్ ఫైల్ అంటే ఒక సింపుల్ ఫ్లాట్ ఫైల్. ఒక సింపుల్ ఫ్లాట్ ఫైల్ ని మనం పిఎస్ ఫైల్ అంటాము. ఒక బుక్ ని మనం పీడిఎస్ ఫైల్ అంటాం. ఓకే, ఇన్సైడ్ దట్ పీడిఎస్ వీ కెన్ క్రియేట్ ద మల్టిపుల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్. ఓకే, సో ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని ఎలాగో చెప్తాను చూడండి. సో ఫస్ట్ 3 ఆప్షన్ కి వెళ్తాం. యూటిలిటీస్ 3 ఆప్షన్ కి వెళ్ళి ఎంటర్ చేయండి. నెక్స్ట్ 2 ఆప్షన్ ఇవ్వండి ఇక్కడ. సో 2 డేటా సెట్ అలొకేషన్ ఇలా ఉంటుంది. ఇలాగా 2 ఆప్షన్ ఇవ్వాలి. ఓకే, ఇచ్చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ ఏ ఆప్షన్ ఏ అంటే ఎలకేట్ న్యూ డేటా సెట్ అన్నాం కదా, ఇక్కడ ఇచ్చేసి సో ఇక్కడ ఇన్సైడ్ దిస్ కోడ్ వీ హావ్ టు మెన్షన్ దట్ ఫైల్ నేమ్. ఓకే, ఓకే, సో ఇక్కడ మనం ఆ ఫైల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ద న్యూ ఫైల్ యాజ్ సపోజ్ మనీ డాట్ టెస్ట్ డాట్ న్యూ డాట్ పిఎస్ ఫైల్. ఓకే, ఇలాగా నేను ఫైల్ నేమ్ ఇచ్చుకున్నాను. సో ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చేటప్పుడు చూడండి, లిజన్ కేర్ఫుల్ గైస్. సో ఈ ఫైల్ టోటల్ లెంత్ అనేది 44 బైట్స్ కంటే ఎక్కువ ఉండకూడదండి. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ని ఒక్కొక్క బైట్ అనుకుంటాం. ఓకే, ఒక్కొక్క క్యారెక్టర్ ని ఒక్కొక్క బైట్ అంటాము. మనం ఒక్కొక్క డాట్ ముందు పెట్టేదాన్ని క్వాలిఫైర్ అంటాం. అంటే ఇప్పుడు ఈ డాట్ ముందు ఉండేదాన్ని ఫస్ట్ ఉండేదాన్ని హై లెవెల్ క్వాలిఫైర్ అంటాం. లిజన్ కేర్ఫుల్ గైస్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఒక్కొక్క డాట్ ముందు మనం ఒక్కొక్క ఫైల్ నేమ్ ని కంప్లీట్ గా నేమ్ తో రాయలేమండి. విత్ కాంబినేషన్ ఆఫ్ డాట్స్ తోనే మనం రాస్తాము. సో ఒక్కొక్క డాట్ ముందు ఉండేదాన్ని హై లెవెల్ క్వాలిఫైర్ అంటారు. ఫస్ట్ ఉండేదాన్ని హై లెవెల్ క్వాలిఫైర్ అంటారు. సెకండ్ ఫస్ట్ డాట్ తర్వాత ఉండేదాన్ని ఫస్ట్ లో లెవెల్ క్వాలిఫైర్ అంటారు. సెకండ్ లో లెవెల్ క్వాలిఫైర్ అంటారు. థర్డ్ లో లెవెల్ క్వాలిఫైర్. ఇలాగా మనం అప్ టు ఎన్ని క్వాలిఫైర్స్ అని రాసుకోవచ్చు. బట్ నీ టోటల్ ఫైల్ లెంత్ అనేది 44 బైట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఈ మనీ అనేది 4 బైట్స్. ఓకే, టెస్ట్ అనేది ఇంకొక 4 బైట్స్ అంటే 8 బైట్స్. ఇది 11 బైట్స్. 11, 12, 13, 14, 15, 16. ఈ టోటల్ నా ఫైల్ నేమ్ 16 బైట్స్ ఉంది. ఓకే, ఇలాగా మనం 44 బైట్స్ కంటే ఎక్కువ ఇవ్వకూడదు ఒక ఫైల్ నేమ్ కి. అండ్ దట్టు ఒక్కొక్క క్వాలిఫైర్ అనేది 8 బైట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఒక డాట్ కి మధ్యలో ఉన్న నేమ్ అనేది క్వాలిఫైర్ అంటాం. ఆ క్వాలిఫైర్ అనేది 8 బైట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, నీకు ఫస్ట్ ఉండేదాన్ని హై లెవెల్ క్వాలిఫైర్ అంటారు. ఓకే, యు గాట్ మీ గైస్? ఆర్ యు విత్ మీ? Yes, sir. Any doubts on the file name? I will repeat again if you have any doubts. PS ఫైల్ కైనా పీడిఎస్ ఫైల్ కైనా దేనికైనా కానీ సేమ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతామండి. ఓకే, అంటే ఒక్కొక్క క్వాలిఫైర్ అనేది 8 బైట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. టోటల్ ఫైల్ లెంత్ అనేది 45 వర్డ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. 44 బైట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద స్పెసిఫికేషన్స్. సో స్పేస్ యూనిట్
ఇక్కడ మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. బ్లాక్స్ కానీ, ట్రాక్స్ కానీ, సిలిండర్స్ కానీ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. సో మనం జనరల్‌గా రియల్ టైమ్‌లో అయితే చిన్న ఫైల్స్‌కి అయితే ట్రాక్స్ అని యూస్ చేస్తాం. పెద్ద ఫైల్స్‌కి అయితే సిలిండర్స్ అని యూస్ చేస్తాం. ఈ వాల్యూమ్ సీరియల్ అనేది డిపెండ్స్ అపాన్ యువర్ ప్రాజెక్ట్. ఇట్ విల్ బి ఆటోమేటికల్లీ పాపులేట్. ఈ వాల్యూమ్ ఏముంటే అది. ఓకే. నెక్స్ట్ ప్రైమరీ క్వాంటిటీ. ఇప్పుడు ఇది డిపెండ్స్ అపాన్ యువర్ యూసేజ్ అండి. నీ ఫైల్‌లో గానీ ఎక్కువ డేటా ఉంటే మనం ఎక్కువ ప్రైమరీ క్వాంటిటీ, ఎక్కువ సెకండరీ క్వాంటిటీ పెట్టుకుంటాం. ఓకే. లేదు నేను జస్ట్ టెస్టింగ్ పర్పస్‌కి మాత్రమే అయితే యూ కెన్ మెన్షన్ 2 అని మెన్షన్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ డైరెక్టరీ బ్లాక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ పిఎస్ ఫైల్ డైరెక్టరీ బ్లాక్స్ ఇస్ 0. ఫర్ పీడిఎస్ ఫైల్ డైరెక్టరీ బ్లాక్స్ ఇస్ గ్రేటర్ దాన్ 0. ఓకే. ఎందుకంటే పీడిఎస్ ఫైల్ అనేది ఏంటి మనకు ఒక బుక్ లాంటిది. సో బుక్‌లో ఎక్కువ మెంబర్స్ ఉంటాయి కాబట్టి మనం బ్లాక్స్ కూడా ఎక్కువ ఇవ్వాలండి. 0 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే. అంటే బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. For PDS file, it is a kind of a book. So directory block should be greater than 0. For PS file, it is a simple ఒక పేపర్ లాంటిదే కాబట్టి no need to mention directory blocks. Directory blocks is 0. ఓకే. ఇక్కడ రికార్డ్ లెంత్ అంటే ఒక రికార్డ్ నువ్వు ఎన్ని బైట్స్ ఉండాలి అనుకుంటున్నావు. సపోజ్ నేను మనీ అని ఒక ఓన్లీ ఒక నేమ్ మాత్రమే పెట్టాలనుకుంటున్నాను. మనీ అనేది ఏంటి 4 బైట్స్. అంటే నాకు నా రికార్డులో ఉండే లెంత్ని బట్టి అన్ని రికార్డ్స్ లెంత్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు నాకు ఒక రికార్డ్ కంప్లీట్‌గా 100 బైట్స్ ఉంటదనుకోండి. 100 అని ఇచ్చుకుంటాం. ఓకే. లేకపోతే 10,000 బైట్స్ ఉంటదనుకోండి. 10,000 ఇచ్చుకుంటాం. ఓకే. డిపెండ్స్ అపాన్ అంటే ఒక లైన్ ఒక రికార్డ్ అనేది ఎంత లెంత్ ఉంటది. దానిని బట్టి మనం ఇవ్వాలి. ఓకే. సో సపోజ్ ఇఫ్ యూ ఆర్ క్రియేటింగ్ ద పీడిఎస్. సో జనరల్‌గా పీడిఎస్ ఫైల్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే నీ జేసీఎల్ గాని, కోబాల్ గాని అన్నీ కూడా ఒక పీడిఎస్ ఫైల్‌లో రాస్తాం. పిఎస్ ఫైల్ ఏంటంటే డేటాని తీసుకోవడం కోసమైనా గానీ, డేటా పంపించడం కోసమైనా ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ నువ్వు కస్టమర్ అకౌంటే క్రియేట్ చేయాలి. సో కస్టమర్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే మనం డేటా కూడా అంతా ఒక పిఎస్ ఫైల్‌లో తీసుకొని మనము కస్టమర్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే వాలిడేషన్స్ చేయాలి కదా కోబాల్ ప్రోగ్రామ్‌లో. ఆ కోబాల్ ప్రోగ్రామ్‌కి పంపించడం కోసం మనం పిఎస్ ఫైల్ ద్వారా పంపిస్తాం. ఓకే. సో బేసికల్‌గా పిఎస్ ఫైల్ అనేది డేటాని తీసుకోవడం కోసం అంటే వన్స్ నీ రిపోర్ట్స్ ఏమైనా జనరేట్ చేయనా లేకపోతే అవుట్‌పుట్ క్రియేట్ చేసిన దాన్ని అవుట్‌పుట్ ఫైల్‌లోకి తీసుకోవడం కోసమైనా లేకపోతే ఇన్‌పుట్ నీ కోబాల్ ప్రోగ్రామ్ పంపించడం కోసమైనా గానీ మనం పిఎస్ ఫైల్స్ యూజ్ చేస్తాం. పీడిఎస్ ఫైల్స్ ఏమో జస్ట్ మనం జేసీఎల్స్ కానీ, కోబాల్ ప్రోగ్రామ్స్ రాసుకోవడం కోసం గానీ పీడిఎస్ ఫైల్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఫర్ పీడిఎస్ ఫైల్ డైరెక్టరీ బ్లాక్స్ ఇస్ గ్రేటర్ దాన్ 0. ఫర్ పిఎస్ ఫైల్ డైరెక్టరీ బ్లాక్స్ ఇస్ 0. ఓకే. ఇంకొకటి. సో ఆల్ ద జేసీఎల్ అండ్ కోబాల్ ప్రోగ్రామ్ షుడ్ బి రైట్ విత్ ద రికార్డ్ లెంత్ 80 బైట్. 80 బైట్ ఉన్న మెంబర్‌తోనే మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే నువ్వు జేసీఎల్స్ కానీ, కోబాల్‌కి కానీ నువ్వు పీడిఎస్ ఫైల్ ఏమైనా క్రియేట్ చేస్తున్నావంటే that should be record length should be 80 bytes. This is very very important guys. నువ్వు ఎక్కువ లెంత్ పెట్టి కానీ క్రియేట్ చేస్తే నీ ప్రోగ్రామ్ కానీ నీ జేసీఎల్ కానీ ఎగ్జిక్యూట్ అవ్వదండి. ఓకే. సో రికార్డ్ లెంత్ షుడ్ బి 80 bytes for all JCL and COBOL programs. Record length should be 80 bytes. ఓకే. మినిమం 80. మినిమం కాదు అసలు 80 లెంత్ ఉన్న మెంబర్‌లోనే నువ్వు జేసీఎల్ కోబాల్ ప్రోగ్రామ్ రాయాలి. ఓకే. ఎందుకనేది ఐ విల్ టెల్ యూ. ఓకే. ఇప్పుడు చెప్తాను ఎందుకనేది. ఓకే. సో ఐఎమ్ రిపీటింగ్ అగైన్ ఆల్ ద జేసీఎల్ అండ్ కోబాల్ ప్రోగ్రామ్ షుడ్ బి రైట్ విత్ ద 80 లెంత్ మెంబర్. 80 లెంత్ ఉన్న మెంబర్‌లోనే మనం రాస్తాం. ఓకే. సో వన్స్ యూ ప్రొవైడ్ దిస్ డీటెయిల్ జస్ట్ హిట్. ఓకే. సో జస్ట్ ఎంటర్ కొట్టామంటే ఇట్ విల్ బి క్రియేట్ ద ఫైల్. ఓకే. ఇక్కడ ఇన్వాలిడ్ రికార్డ్ లెంత్ ఉంటుంది. సో ఇంకొకటండి. సో ఇక్కడ బ్లాక్ సైజ్ ఇస్తున్నాం కదా. సో దిస్ బ్లాక్ సైజ్ అనేది షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 10 టైమ్స్. అంటే ఇప్పుడు 100 ఇచ్చామంటే మినిమం అనేది 10 టైమ్స్ ఆఫ్ ఈ బ్లాక్ సైజ్ అనేది. అంటే ఇప్పుడు 100 ఇచ్చామనుకోండి మినిమం 1000 అనేది మెన్షన్ చేయాలి. ఓకే. 1000 మినిమం 1000 అనేది మెన్షన్ చేయాలి. 1000 కంటే ఎంత ఇచ్చుకోవచ్చు. ఓకే. బట్ ఇట్ షుడ్ బి మినిమం 10 టైమ్స్ ఆఫ్ దిస్ రికార్డ్ లెంత్. ఓకే. సో మినిమం 10 టైమ్స్ అనేది ఇచ్చుకోవాలి. ఓకే. ఒకవేళ మీటింగ్ ఎండ్ అయిపోతే రీజాయిన్ అవ్వండి ఇప్పుడు. ఓకే. వన్స్ మీకు పిఎస్ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత ఇలా వస్తుందండి.
if you see this, if you want to see the specification of this file, ఇప్పుడు నేను ఈ ఫైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూడాలని అనుకోండి, జస్ట్ గివ్ ద ఎస్ బిఫోర్ దట్. ఎస్ గాని ఇచ్చామంటే సి హియర్ దాని స్పెసిఫికేషన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఆర్గనైజేషన్ అనేది పిఎస్ ఫైల్ కాబట్టి పిఎస్ ఉంటుంది. రికార్డ్ ఫార్మాట్ ఎఫ్బి, తర్వాత రికార్డ్ లెంత్ అనేది 80 bytes ఉంది. బ్లాక్ సైజ్ అనేది 800 ఇచ్చాము. ప్రైమరీ ఎక్స్టెన్స్ 10 ఇచ్చాము, సెకండరీ 1 అని ఇచ్చాము. డేట్ ఆఫ్ క్రియేషన్, డేట్ ఆఫ్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ దిస్ ఫైల్ జస్ట్ గివ్ ఈ కమాండ్, ఈ అని ఇచ్చేసి ఎంటర్ కొట్టామంటే సో ఇలా ఉంటుంది నీకు పిఎస్ ఫైల్. అంటే సింపుల్ డేటా, ఒక్కొక్క దీన్ని ఒక్కొక్క రో అంటామండి. ఇది ఒక రికార్డు, ఇది ఇంకొక రికార్డు, తర్వాత ఇది ఇంకొక రికార్డు. ఇలాగ మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 6 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సీ ద లెంత్ ఆఫ్ దిస్ వన్ జస్ట్ ప్రెస్ F11 పెట్టామంటే ఇక్కడ చూడండి 80 అని ఉంది చూసారా, అంటే దీనికి 80 లెంత్ మనం క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ 80 ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ మెన్షన్ ద 1000 మెన్షన్ చేసామంటే 1000 ఉంటుంది ఇక్కడ. అంటే మనం F11 కొడుతూ ఉంటే నువ్వు రైట్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటావు. ఓకే, సో డిపెండ్స్ అపాన్ యువర్ లెంత్ ఆఫ్ ద రికార్డ్. నీ రికార్డ్ లెంత్ ఎంత అయితే ఉంటుందో, ఒక్కొక్క రికార్డ్ నీకు ఎంత డేటా ఉంటుందో అంత మనం మెన్షన్ చేస్తాం. ఓకే, అంటే నువ్వు ఇప్పుడు 80 bytes వరకు కూడా నువ్వు రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, అర్థమైందా పిఎస్ ఫైలు గైస్? గైస్ ఆర్ యు దేర్? Yes, sir. Yes, sir. Yes, sir. ఇది పిఎస్ ఫైల్. లెట్ మీ షో యూ ద పీడిఎస్ ఫైల్. ఒక పీడిఎస్ ఫైల్ చూపిస్తాను. సో పీడిఎస్ ఫైల్కి అయితే మనం సేమ్ అవే ఇస్తాము, డైరెక్టరీ బ్లాక్స్ అనేవి గ్రేటర్ దాన్ ఇస్తాం. ఇక్కడ చూసారంటే స్పెసిఫికేషన్స్, దిస్ ఇస్ ద పీడిఎస్ ఫైల్. ఓకే, ఇక్కడ చూసారంటే డైరెక్టరీ బ్లాక్స్, సెకండరీ ట్రాక్స్, డైరెక్టరీ బ్లాక్స్ అనేవి గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. రికార్డ్ లెంత్, క్రియేషను. ఓకే, ఇక్కడ ఆర్గనైజేషన్ పిఓ అని ఉంటుంది చూడండి, ఇది పిఓ ఆర్గనైజేషన్. ఓకే, సో ఫర్ పీడిఎస్ ఫైల్ ఇఫ్ యూ ఓపెన్ దిస్ వన్, ఈ కమాండ్ ఇస్తే ఎడిట్ మోడ్ లో ఓపెన్ అవుతుందండి. ఇఫ్ యూ గివ్ ద ఈ కమాండ్ అండ్ హిట్ ఎంటర్, సీ హియర్ ఇక్కడ మనకి ఒక మెంబర్స్ ఇలా ఉన్నాయి. మనకి పీడిఎస్ ఫైల్ అయితే మనకి అలా ఏం రికార్డ్స్ ఉన్నాయి డైరెక్ట్ గా. ఇక్కడ నువ్వు ఎన్ని మెంబర్స్ కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకో మెంబర్ క్రియేట్ చేయాలనుకోండి, జస్ట్ ఎస్ స్పేస్ అని ఇచ్చేసి కోబాల్ ప్రోగ్రామ్ ఏదైనా ఇచ్చుకుంటాం. సపోజ్ అర్థమాటిక్ అని ఇస్తాను. అర్థమాటిక్ అని ఇస్తే ఇక్కడ నువ్వు రాసుకోవచ్చు. నీ ప్రోగ్రామ్ అంతా కూడా ఇక్కడ రాయాలండి. ఓకే, సో సపోజ్ జేసీఎల్ రాస్తున్నాను. ఓకే, ఐబిఎం యూజర్ ఎక్స్, ఇలాగా యూ కెన్ క్రియేట్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్. నువ్వు ఎన్ని జేసీఎల్స్ కావాలంటే, ఎన్ని కోబాల్ ప్రోగ్రామ్స్ కావాలంటే కూడా అన్ని కూడా ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా పిఎస్ ఫైల్కి అయితే మీకు ఎలా ఉంది, సింపుల్గా ఒక ఫ్లాట్ ఫైల్లో రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. పీడిఎస్ ఫైల్లో అయితే ఇలాగ నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేది నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎప్పుడు చేంజ్ చేశారు, డేట్, తర్వాత ఎవరైతే చేంజ్ చేసేసారో ఆ ఐడి ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇందాక మీరు అడిగారు కదా కవిత, ఇలాగ మనం ఒక పీడిఎస్ ఫైల్ క్రియేట్ చేసుకొని ఇందులో మనం కోబాల్ ప్రోగ్రామ్ రాసుకుంటాము. Okay, sir. అర్థమైందా? పీడిఎస్ ఫైల్ లో మెంబర్ క్రియేట్ చేయడం ఒకసారి చెప్పండి సార్. మెంబర్ క్రియేట్ చేయడం, మెంబర్ క్రియేట్ చేయడమా? ఇదిగోండి, సో ఇవన్నీ కూడా నా కోబాల్ ప్రోగ్రామ్స్. ఓకే, కొత్త మెంబర్ క్రియేట్ చేయాలంటే లోపలికి వెళ్ళి ఎస్ స్పేస్, ఓకే, ఎస్ అంటే సెర్చ్ అనండి. ఇఫ్ దట్ మెంబర్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ డైరెక్ట్ గా అది ఓపెన్ అయిపోతుంది. లేదు నువ్వు కొత్తది క్రియేట్ చేయాలంటే ఎస్ అని ఇచ్చేసి, ఇప్పుడు నేను న్యూ అనే ఒక మెంబర్ తో ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలనుకోండి, ఎస్ స్పేస్ న్యూ అని ఇచ్చేస్తే ఇలా ఒక కొత్త మెంబర్ క్రియేట్ చేస్తుంది. సేవ్ చేస్తే అది సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, రీఫ్రెష్ చేయండి, రీఫ్రెష్ కొడితే ఇదిగో న్యూ అనే మెంబర్ క్రియేట్ అయిపోయింది. ఓకే హరి, ఓకే ఓకే. సో డెమో డాట్ కోబాల్ లోకి వెళ్ళి అక్కడ ఉన్నదాన్ని కాపీ చేసుకుని ఇక్కడ ఉన్న పీడిఎఫ్ లో కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు, అంతే కదా సార్? చేసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా ఇప్పుడు సపోజ్ నేను ఈ మెంబర్ లో ఉన్నదాన్ని మొత్తాన్ని కాపీ చేయాలని అనుకోండి, సియూటి కట్ అని యూజ్ చేస్తే ఇక్కడ కాపీ అవుద్దండి. కట్ అంటే కాపీ అవుతుంది, ఇట్ విల్ నాట్ రిమూవ్ ఫ్రమ్ దిస్ మెంబర్. ఈ మెంబర్ నుంచి డిలీట్ చేయదు. కట్ అంటే జస్ట్ కాపీ ద డేటా ఓన్లీ. ఓకే, ఇక్కడ కట్ చేసింది. ఇప్పుడు నేను న్యూ మెంబర్ లో దాన్ని పేస్ట్ చేయాలని అనుకోండి, ఎడిట్ ఇచ్చేసి ఎంటర్ కొట్టి PAST అని పేస్ట్ ఇస్తే ఆ డేటా విల్ బి సేవ్ టు హియర్, ఇక్కడ కాపీ అయిపోతుంది. ఓకే, సో సీ హియర్, దిస్ ఇస్ మై కోబాల్ ప్రోగ్రామ్, జస్ట్ COLS కాలమ్స్ అని ఇస్తే ఇక్కడ ఏంటంటే వీ షుడ్ బి ఫాలో సమ్ కాలమ్ నెంబర్స్ అండి. ఓకే, సో ఆల్ ద డివిజన్ నేమ్స్ అండ్ సెక్షన్ నేమ్స్
షుడ్ బి స్టార్టెడ్ ఫ్రమ్ 8 to 11. 8 to 11 లోపే మనం స్టార్ట్ చేయాలి. ఆల్ ద డివిజన్ నేమ్స్ అండ్ సెక్షన్ నేమ్స్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ బిట్వీన్ ది 8 to 11. 8 to 11 మాత్రమే మనం స్టార్ట్ చేయాలి. దీన్ని ఏరియా ఏ అంటామండి. ఓకే, ఏరియా ఏ యూజ్ టు కాల్ ద 8 to 11. 8 to 11 కాలమ్స్ ని మనం ఏరియా ఏ అంటాము. 12 to 72 కాలమ్ ని ఏరియా బి అంటాం. ఓకే, సో ఎనీ జేసీఎల్ ఆర్ ఎనీ కోబాల్ షుడ్ బి కోడెడ్ ఇన్ బిట్వీన్ ది 1 to 72 ఏరియా. ఈ ఏరియాలో మాత్రమే నువ్వు కోడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 72 కాలమ్ అని ఉంది. ఓకే, సో మెంబర్ ఏమో 80 లెంత్ ఉన్న మెంబర్ తీసుకోవాలి. కోడింగ్ మాత్రం 1 to 72 ఏరియాలో మాత్రమే నువ్వు ఏ కోడ్ రాయాలని ఈ ఏరియాలోనే నువ్వు రాసుకోవాలి. ఓకే, ఇఫ్ యు సీ హియర్ దీస్ ఆర్ ద కాలమ్స్ 60 కాలమ్ 65 70 72. ఓకే, ఈ లెంత్ లో మాత్రమే నువ్వు కోడ్ రాసుకోవాలి, ఏది రాసుకోవాలన్నా. ఓకే, సో ఇక్కడ 1 to 6 ఈ కాలమ్ ఎందుకు యూస్ చేస్తామంటే సీక్వెన్స్ నెంబర్. అంటే ఇఫ్ యూ మేక్ ఎనీ చేంజెస్, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ద ట్యాగ్ లైన్ టు దట్ కోడ్. ఇప్పుడు నేను ఇక్కడ డిస్ప్లే హలో వరల్డ్ అని నేను పెట్టాను, దీనికి ఎల్ఐడి 82K ఇచ్చాను, ఇక్కడ నేను ఈ ట్యాగ్ లైన్ ఇచ్చాను. ఈ ట్యాగ్ లైన్ ఏం చెప్తుందంటే ఇనీషియల్ వర్షన్ నేను జస్ట్ డిస్ప్లే యాడ్ చేశానని చెప్తుంది. ఇలాగేమైనా ట్యాగ్ లైన్ ఇచ్చుకోవాలన్నా మనం యూ కెన్ యూజ్ ద 1 to 6 కాలమ్. సో 1 to 6 కాలంలో ఆ ట్యాగ్ లైన్ మెన్షన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 7th కాలమ్. 7th కాలమ్ ఈజ్ యూస్ టు కామెంట్ అవుట్ ద ఎనీ పీస్ ఆఫ్ కోడ్. నువ్వు ఏదైనా కోడ్ని కామెంట్ చేయాలంటే 7th కాలంలో స్టార్ పెట్టామంటే, ఇప్పుడు సపోజ్ నేను ఈ డిస్ప్లేనే కామెంట్ చేయాలి. సో 7th కాలంలో స్టార్ పెట్టానంటే సో ఆ పీస్ ఆఫ్ కోడ్ అనేది కామెంట్ అయిపోతుంది. ఇదంతా కూడా కామెంట్ అయిపోతుందండి. ఓకే, సో 7th కాలమ్ ఈజ్ యూస్ టు కామెంట్ అవుట్ ద కాలమ్. సో నెక్స్ట్ 8 to 11. 8 to 11 మధ్యలో నీ డివిజన్స్ నేమ్స్ కానీ సెక్షన్ నేమ్స్ కానీ లేకపోతే 0-1 వేరియబుల్స్ కానీ అన్నీ కూడా 8 to 11 లోపల మాత్రమే నువ్వు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ 8తో స్టార్ట్ చేశాను. యూ కెన్ మెన్షన్ ఆల్సో 11 లోపు నువ్వు ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు డివిజన్ నేమ్స్. ఓకే, సో ప్రొసీజర్ డివిజన్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటినీ కూడా ఏరియా బిలో స్టార్ట్ చేయాలండి. ఏరియా బి అంటే 12 to 72 తర్వాత అంటే 12 to 72 ఏరియాని మనం ఏరియా బి అంటాం. 8 to 11 ఏమో ఏరియా ఏ అంటాము, 12 to 72ని ఏరియా బి అంటాం. అంటే ప్రొసీజర్ డివిజన్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటినీ కూడా ఏరియా బిలో స్టార్ట్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లెవెల్ నెంబర్స్. ఓకే, ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాను. 7th కాలమ్ కామెంట్ చేయడానికి 8 to 11 ఏరియా అంటాము. దిస్ ఏరియా యూజ్ యూ ఎంటర్ ద డివిజన్ నేమ్స్, సెక్షన్ నేమ్స్ అండ్ పారాగ్రాఫ్ నేమ్స్ అండ్ 0-1 77 level numbers. So 12 to this area used to enter all the statements in the procedure divisions. Procedure division లో ఉన్న అన్నిటిని కూడా మనం ఇక్కడ డిక్లేర్ చేస్తాం. టు డిక్లేర్ ద ఫైల్ అట్రిబ్యూట్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ డివిజన్. సో ఎన్విరాన్మెంట్ డివిజన్ మనం ఫైల్ అట్రిబ్యూట్స్ మెన్షన్ చేస్తాం కదా, అవి కూడా ఏరియా బిలోనే మనం మెన్షన్ చేయాలి. ఓకే, క్లియర్ గైస్, ఇప్పుడు అర్థమైందా కోబాల్ ప్రోగ్రామ్ లేఅవుట్, అట్లీస్ట్ లేఅవుట్. am I clear? Yes, Yes, sir. sir. Yes, sir. అందరూ అనిల్, రవళి. Yes, sir. Yes, sir. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో మిగతాదంతా మీరు విన్నారా? మీరు ఎక్కడి నుంచి విన్నారండి? కొత్త వాళ్ళు వేరియబుల్స్ దగ్గర నుంచి విన్నారా? రవళి, కవిత, మీరు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారు? Last Global 2 studies. classes, sir. లాస్ట్ 2 క్లాసెస్ అంటే కాన్సెప్ట్ చెప్తారా? Concept, I think variables, sir. arithmetic operations. అంతే, అక్కడ వేరియబుల్స్ అండి, దగ్గరగా వేరియబుల్స్. సో ఇక్కడ మనం వేరియబుల్స్ లెవెల్ నెంబర్స్ అని ఉంటాయండి. ఓకే, మీటింగ్ ఎండ్ అయిపోతుంది. జస్ట్ డేటా టైప్స్ గురించి చెప్తానండి. డేటా టైప్స్ విన్నారా? డేటా టైప్స్ గురించి విన్నారా అండి? ఓకే, No, I will sir. just repeat it. So data types ante we have the 4 types of data types are there. That means whatever the data you are reading, so నువ్వు ఏ డేటా అయితే రీడ్ చేసుకుంటున్నావో సో దాన్ని మనం డేటా టైప్ అంటామండి. ఓకే, సో హియర్ we have the 4 types of data types are there. Alphabetic, numeric, alphanumeric and assumed values. సో ఇవి ఎందుకు యూస్ చేస్తామంటే బేసికల్గా నీ డేటా ఎలాంటి డేటా నువ్వు రీడ్ చేసుకుంటున్నావు. సపోజ్ ఇప్పుడు నువ్వు
కస్టమర్ నేమ్ రీడ్ చేసుకుంటున్నాం. కస్టమర్ నేమ్లో నీకేముంటాయి, ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో కస్టమర్ మొబైల్ నెంబర్ తీసుకుంటున్నాం. కస్టమర్ మొబైల్ నెంబర్లో ఏముంటవి, ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఇఫ్ యూ టేక్ ద కస్టమర్ ఐడి తీసుకుంటే ఏముంటాయి, ఇట్ విల్ కంటైన్స్ మేబీ నెంబర్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఓకే, డిపెండ్స్ అపాన్ యువర్ డేటా we will have to create the appropriate data type. Okay, suppose you see here in this example, this is my employee record. Employee record lo nenu employee number ki x of 4 అని పెట్టాను. సో x of 4 అంటే it is alpha numeric అండి. Okay, so here for alphabetic we used to denote with the a letter తో denote చేస్తాం. నెంబర్స్ కి అయితే 9 అనే నెంబర్ తో 9 అనే లెటర్ తో డినోట్ చేస్తాం. ఆల్ఫా న్యూమరిక్ అయితే x అనే లెటర్ తో డినోట్ చేస్తాం. ఓకే, సో ఆల్ఫాబెటిక్ గాని డిఫైన్ చేసామంటే వేరియబుల్ ఇట్ విల్ యాక్సెప్ట్ ది బోత్ ది A to Z క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. న్యూమరిక్ అయితే 0 to 9 అనే నెంబర్స్ తో యాక్సెప్ట్ చేస్తుంది. ఓన్లీ 0 and 9 నెంబర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఆల్ఫా న్యూమరిక్ గాని డిఫైన్ చేసామంటే ఇట్ విల్ యాక్సెప్ట్ ది బోత్ ద ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఆల్ఫాబెటిక్ ని ఏ అనే లెటర్ తో డినోట్ చేస్తాం, నెంబర్ న్యూమరిక్ ని అయితే 9 అనే లెటర్ తో డినోట్ చేస్తాం, ఆల్ఫా న్యూమరిక్ అయితే x అనే లెటర్ తో డినోట్ చేస్తాం, రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సి హియర్ ఇక్కడ చూడండి ఇది. సో నువ్వు ఏ వేరియబుల్ అయినా డిఫైన్ చేయాలంటే దాని లెవెల్ నెంబర్ ఇచ్చుకొని దాని నేమ్ ఇచ్చేసి పిక్ అని పెట్టాలి. వేరియబుల్స్ అన్నిటికీ కూడా పిక్ అని పెట్టి సో అప్రోప్రియేట్ డేటా. ఇప్పుడు నేను ఎంప్లాయీ నెంబర్ లో మేబీ ఐ విల్ హ్యావ్ ద నెంబర్స్ అండ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో కాబట్టి నేను x of 4 అని పెట్టాను. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ లో ఐ విల్ హ్యావ్ ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. డేట్ లో మనకి ఓన్లీ నెంబర్స్ కదా ఉండేది, అందుకని పిక్ 9 of 4 అని పెట్టాను. 9 తో రిప్రజెంట్ చేశాను. ఓకే, ఇక్కడ శాలరీ కూడా నాకు ఇప్పుడు ఎజ్యూమ్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను హెచ్ఆర్ఏ తీసుకున్నాను అనుకోండి, హెచ్ఆర్ఏ 1000.55 అని ఇలాగా డాట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎజ్యూమ్డ్ వాల్యూ వి అని పెట్టాను. ఎజ్యూమ్డ్ వాల్యూస్ వి అంటే నాకు ఇక్కడ డాట్ వస్తుందని చెప్తున్నాను. అంటే డాట్ ముందు నాకు 3 క్యారెక్టర్స్, డాట్ తర్వాత 3 లెటర్స్ ఉంటాయి అని. ఓకే, ఇక్కడ ఏంటంటే 9 of 4 అంటే 4 bytes వరకు. అంటే ఇప్పుడు నాకు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇప్పుడు ఇయర్ తీసుకున్నాం అనుకోండి, ఇయర్ లో మనకి ఎన్ని ఉంటాయి, 4 bytes ఉంటాయి. 2022 అంటే 4 bytes. ఇక్కడ MMDD అంటే మంత్, డిడి అంటే మంత్, డేట్. ఓకే, ఇప్పుడు నాకు ఎంప్లాయీ నెంబర్ 4 bytes వరకు మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఫస్ట్ నేమ్ లో 10 క్యారెక్టర్స్ వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఈ విధంగా మనం వేరియబుల్స్ ని, డేటా టైప్స్ ని డిఫైన్ చేసుకుంటాం. సార్ V99 అంటే డెసిమల్ తర్వాత 3 సార్, డెసిమల్ తర్వాత 2 సార్? డెసిమల్ ముందు 3, డెసిమల్ తర్వాత 99 అంటే 2 అని. ఓకే సార్, అదే సార్. నెక్స్ట్ ఈ V పెడితే తీసుకుంటుంది కానీ డిస్ప్లేలో చూపించదు. డిస్ప్లేలో చూపించాలంటే డాట్ పెట్టుకోవాలి. కరెక్ట్, అంతే. ఓకే, క్లియర్. మిగతా వాళ్ళందరూ డేటా టైప్స్ గురించి చూసారా అండి? ఐ థింక్ ఓన్లీ కవిత మాత్రమే లేట్ గా జాయిన్ అయినట్టున్నారు. రైట్ గైస్? రవళి మీరు ఎక్కడి నుంచి విన్నారండి? కోబల్ స్టార్టింగ్ నుంచి విన్నారు. ఓకే, కవిత గారు ఒకసారి మీరు ఇంతవరకు ఇప్పుడు చెప్పాను కదా, ఇంకొక వీడియో ఉంటుందండి డేటా టైప్స్ ఎలా డిక్లేర్ చేయాలని. అది ఒక్కసారి వీడియో చూడండి, అర్థం అవ్వకపోతే చెప్తాను. ఓకే సరే సార్. ఓకే సార్. సార్ ఎవ్రీడే క్లాసెస్ మీరు సెండ్ చేస్తారా సార్ డ్రైవ్ కి? యా డైలీ డ్రైవ్ లో అప్లోడ్ చేస్తానండి. యా ఓకే సార్, థ్యాంక్ యూ.